హాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మొబైల్ టిప్స్ అండ్ సొల్యూషన్స్ టెక్నికల్ నాగ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, పేటిఎం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళండి. పేటిఎం అని టైప్ చేయండి. సో మీరు ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోండి పేటిఎం యాప్ని. చూడండి, డౌన్లోడ్ అవుతుంది. ఎక్కువ శాతం మనకి ప్లే స్టోర్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం వలన వైరస్ ప్రాబ్లం రాదు. కొన్ని యాప్స్ కంపల్సరీ అవుట్ సైడ్ నుంచి డౌన్లోడ్ చేయాలంటే మాత్రమే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైతే ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటాయో మనం ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోవటం మంచిది. చూడండి, డౌన్లోడ్ అవుతుంది. సింపుల్ వేలో ఏ విధంగా మనం పేటిఎం అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలో నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 100% కంప్లీట్ అయింది, ఇన్స్టాల్ అవుతుంది. చూడండి, ఇక్కడ పేటిఎం అంటే కొన్నిసార్లు మనకి వేరే లోగోలు కనపడుతుంటాయి. చూడండి, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఇది 100 మిలియన్లు డౌన్లోడ్ అయింది. ఇది మాత్రం ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళు ఈ విధంగా స్టెప్స్ ఫాలో అవ్వండి. చూడండి, అక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ ఉంది, ఇంగ్లీష్. కంటిన్యూ. తర్వాత ఇక్కడ మనకు కొన్ని అలో. తర్వాత చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం లాగిన్ టు పేటిఎం అని ఉంది, డూ ఇట్ లేటర్ అని ఉంది, ఇక్కడ మనం క్రియేట్ ఏ న్యూ అకౌంట్ క్లిక్ చేయాలి. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం మొబైల్ నెంబరు, చూడండి ఏదైతే మనం రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నామో పాస్వర్డ్ ఇచ్చుకోవాలి. అలాగే చూడండి, ఈమెయిల్ ఐడి ఆప్షనల్ అని ఉంది. మనం ఈమెయిల్ ఇస్తే మంచిది. చూడండి, తర్వాత మనం క్రియేట్ ఏ న్యూ అకౌంట్ ఇవ్వాలి. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి ఈ 1 టైం పాస్వర్డ్ ఆటోమేటిక్గా మనకి ఎంటర్ అయిపోతుంది. చూడండి, ఆటోమేటిక్గా మనకి వచ్చింది. తర్వాత కన్ఫర్మ్ ఇవ్వండి. కంగ్రాచులేషన్స్ ఆన్ సైనింగ్ అప్ అని వస్తుంది. చూడండి, ఇక్కడ మనకి క్రియేట్ ఏ పేటిఎం అకౌంట్ క్రియేటెడ్ అని ఉంది. తర్వాత మనం ఇక్కడ మనకు కావాలంటే డూ ఇట్ లేటర్ ఇచ్చుకోవచ్చు. సో మనం డూ ఇట్ లేటర్ ఇద్దాం ఇక్కడ. తర్వాత మనం డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది సింపుల్ వేగా మనం పేటిఎం అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు ఈ విధంగా. చూడండి, తర్వాత కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, మీకు అది చూపిస్తాను. ఇది చూడండి, ఇది పాస్బుక్ మనది. పాస్బుక్ అంటే మనది బ్యాలెన్స్. ఇప్పుడు మనం కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసాం కాబట్టి చూడండి, ఇక్కడ పాస్బుక్ మీద మనం క్లిక్ చేస్తే పాస్బుక్ డీటెయిల్ వస్తుంది. అలాగే సింపుల్ స్టెప్స్ ఏమంటే మనం పే అని ఉంటుంది. ఇక్కడ
పే ఎవరిదైతే మనం ఎవరికైతే అమౌంట్ పంపించాలనుకుంటున్నామో వాళ్ళ నెంబర్ ఎంట్రీ చేయాలి మనం ఇక్కడ. చూడండి ఇలా ప్రొసీడ్, చూడండి అమౌంట్ ఎంట్రీ చేయాల్సి వస్తుంది మనం. సో ఈ విధంగా మనం జస్ట్ ప్రొసీడ్ టు పే అని ఉంటుంది. ఇక్కడ పే 0 బ్యాలెన్స్ ఉంది కనుక మనం పే చేయాలి. జస్ట్ ఇక్కడ మనం వాళ్ళ పేరు ఎంటర్ చేసి తర్వాత పే చేయొచ్చు. అలాగే చూడండి ఇక్కడ వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మనం పే చేయొచ్చు. అలాగే ఇప్పుడు మనం కొన్నిసార్లు మనకి ఈజీగా వాళ్ళ స్కానర్ ఉంటుంది, వాళ్ళ క్యూఆర్ కోడ్ క్లిక్ చేసి అట్లానూ పే చేయొచ్చు. అలా పే చేయటం వల్ల మనకి మొబైల్ నెంబర్ తప్పు కాకుండా క్యూఆర్ కోడ్ ద్వారా పే చేయటం వల్ల మనకి ఈజీగా ప్రాసెస్ జరుగుతుంది. చూడండి అలాగే మనకి ప్రొఫైల్ ఉంది ఇక్కడ మనకి రైట్ సైడ్ కార్నర్లో. ప్రొఫైల్లో మనం ఎడిట్ ప్రొఫైల్ ఉంది. సో ఎడిట్ ప్రొఫైల్లో మన పేరు మన డీటెయిల్ ఎంటర్ చేసి తర్వాత సేవ్ చేసుకోవచ్చు. చూడండి నేను ఎంటర్ చేసి చూపిస్తాను మీకు. చూడండి తర్వాత మనం ఇక్కడ సేవ్ అని మనం క్రియేట్ చేసుకున్నాం. సో యువర్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఫుల్గా ఇక్కడ డీటెయిల్ ఎంటర్ చేయబడింది.